అరే లత్కోర్ క్రిషాంక్గా మా సర్వే సత్యనారాయణ పేరు నువ్వు గబ్బు లేపుతున్నావు. అరే కేసీఆర్ గారు మందు దాతుంటే గిలాసులలో మందు కనిపించిన వాళ్ళు ఎవరెవరో మాకు తెలుసునా, నేను చూసినా. నువ్వు లేవప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, మేము తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పట్టుకున్నాం. ఆ లంగ పనులు బద్మాష్ పనులు అందులో ఉన్న వాళ్ళకు ఉన్నాయి, ఆ ముగ్గురు దొరలకు ఉన్నాయి అలవాట్లు. నీవు ఇప్పుడు టీఆర్ఎస్లోకి పోయి అదే పని చేస్తున్నావంట కదా. కానీ పాపం నీవు ఎంతమందిని తోలుకొని పోయినా నీకు టికెట్ ఇవ్వట్లేదు. వాళ్ళు మొన్ననే ఒక పౌరుని ఎవరు మీ ఉన్న దగ్గర తీసుకుపోయినావంట, ఆ పిల్ల కింద నెత్తి అంటుందంటే ఎత్తి పట్టుకున్నావంట కదరా నువ్వు. సిగ్గుండాల బద్మాష్ బాడకు. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆకుతలు కూర్చాము. నిజంగానే ముఖ్యమంత్రి గారు అనతి కాలంలోనే జెడ్పీటీసీ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి ఏంటంటే ఎంత క్యారెక్టర్ నిబద్ధత కలిగి ఉంటే ఈ స్థాయికి వస్తారు ఆయన. గుర్తుపెట్టుకోరే, మీకు ఏం పోయే కాలం వచ్చేది రా ఈ దళిత నాయకులకు. మీరు ఇట్లా మాట్లాడితే మీ దొరలేవరం ఏమైనా ముద్దు పెట్టుకుంటారా? అరే బద్మాషి ఉండా కొడక, అలవాట్లు మీ దొరలకు ఉంటాయిరా. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉండవు. రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు. అతి చిన్న వయసులోనే ఎంతో అనుభవాన్ని పెంపొందించుకున్న నాయకుడుగా ఈరోజు అసెంబ్లీలో కనపడుతుంటారు. ఇది చూసి తట్టుకోలేక ఓరవలేక ఆ లత్కోరుగాళ్ళు నీ లత్కోరుగాడు నీవైనా నీతోనే మాట్లాడిస్తున్నావు. అరే ఇక్కడ నుంచి అటువంటి మాటలు మానుకోకపోతే ఉండొచ్చు పలుకుతుంది బిడ్డ. అబద్ధాలు గుర్తుపెట్టుకో.